హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎయిర్ బ్యాండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనకి శారీల క్లాత్లు మామూలుగా ఏదన్నా జాకెట్ ముక్కలు లాంటివి వాటిల్లో అయినా ఇలా కట్ చేసుకొని చేసుకోవచ్చండి. చాలా తేలిగ్గా మనం ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా, శారీస్ మీదకైనా ఈజీగా చేసుకోవచ్చండి. 2 నిమిషాల్లో తొందరగా అయిపోయిద్ది. ఈ విధంగా చేసుకోండి. నేను వెడల్పు 4 తీసుకున్నానండి. చూడండి, 4 తీసుకున్నాను వెడల్పు. నాకు హాఫ్ పట్టు శారీలో అది ముక్క మిగిలితే ఇంకా అది తీసి పెట్టుకున్నానండి పైడ్చింగది. ఇంకా అమ్మాయికి డ్రెస్లోకి అవి చేద్దామని ఇంకా అది చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే చేసుకోండి. నేనైతే అలా చేసుకుంటున్నాను. 20 అండి పొడవు, 20 తీసుకుంటున్నాను. చూడండి, 4 అయితే సరిపోయిద్ది. ఇంకా ఆ విధంగా ఇంకా మనం దేని మీదకంటే దాని మీదకి డ్రెస్ మీదకైనా శారీస్ మీదకి కూడా ఏ క్లాత్ అయినా అలా యూజ్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి. జడేసుకోగానే బాగా సెట్ అయ్యిద్ది. మ్యాచ్ కూడా బాగా అయ్యిద్ది డ్రెస్కులన్నిటికీ. అలా చివరన కుట్టేసుకోవాలి మడత పెట్టి. అలా కుట్టేసుకోండి. ముందు చివరన కొద్దిగా ఫోల్డ్ లాగా చేసి కుట్టేసుకోవాలి. మనకి కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అటు ఇటు కుట్టేసుకుంటున్నాను. అది ఇంకా ఒక సైడుకి మడిచేసి ఇంకా చూడండి 2 అటాచ్ చేసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం చివరన చిన్నగా క్లాత్ కొద్దిగా వేసుకుంటా కుట్టుకోండి. చేత్తోనైనా కుట్టుకోవచ్చు. మనకి మిషన్తో కుట్టుకుంటే ఏంటంటే టైట్గా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా మనం ఇసుక పుట్టిందాకా వేసుకొని పక్కన పడేయాల్సిందే, కానీ అవి పాడవండి. ఈ విధంగా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి. కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మన చేతులతోటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మ్యాచింగ్ బ్లౌజ్ లాగా మ్యాచింగ్ ఎయిర్ బ్యాండ్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, అలా ఈ విధంగా ఎయిర్ బ్యాండ్స్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక పిన్నీస్ తీసుకొని చివరన అలా పెట్టుకొని క్లాత్ని హోల్డ్ చేసి తిప్పేసుకుంటున్నానండి. క్లాత్ని మొత్తం లోపలికి అనేసి ఇంకా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా రివర్స్ చేసుకున్నాను. ఆ విధంగా రివర్స్ చేసుకోండి. మీకు పిన్నీస్ తోటి అలవాటు లేకపోతే చిన్న మీ కాడ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఉన్నా కానీ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని సమానంగా అనుకోవాలి. ఆ చివరన ఈ చివరన చూడండి, హాఫ్ పట్టు కాబట్టి కొద్దిగా మనకి చేతి ప్రెస్ చేయగానే లైన్గా వస్తుంది. అలా మొత్తం ఫోల్డ్ చేసినట్టు అనుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం ఒక సైడ్కి కుట్టు అంతా వేసిన తర్వాత అలా ఓ సైడ్కి వచ్చినట్టు అనేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా మొత్తం వేసుకోవాలి. నేను ఒక ఎయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఎలాస్టిక్ అన్నా తీసుకోవచ్చండి. అలా ఎయిర్ బ్యాండ్కి చివరన ఒక పిన్నిస్కి వేసుకుంటే మనకి ఎయిర్ బ్యాండ్ ఎక్కించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా మిషన్ కింద పెట్టేసుకొని లాగేసుద్ది కదా ఎయిర్ బ్యాండ్, మొత్తం అలా ఎక్కించుకోవాలి. మనం చేత్తోనైనా కుట్టుకోవచ్చండి ఈజీగానే. ఎలాస్టిక్ ఉంటే చిన్నది ఎలాస్టిక్ లాంటిది వేసేసుకోండి. అలా సన్న ఎయిర్ బ్యాండ్కి మొత్తము ఎక్కించుకోవాలి. చిన్నగా ఎక్కించుకోండి, జారిపోకుండా పిన్ని సాయంతో ఎక్కించుకోండి. ఇలా మనము ప్రతిదానికి బ్లౌజ్కి, శారీలోకైనా డ్రెస్కైనా ఇలా మ్యాచింగ్ కుట్టుకొని వేసుకుంటే బాగా లుక్ వారీగా ఉంటుందండి. బాగుంటుంది చూడటానికి కూడా. చూడండి, అలా చివరన ముడేసేసుకుంటున్నాను. ముడేసుకుంటే మనకేంటంటే టైట్గా ఉంటుందండి. అది లోపలికి అనేసి మనం ఎయిర్ బ్యాండ్కి కూడా కుట్టేసుకోవచ్చు ఈజీగా. అలా పట్టేసుకొని అటు ఇటు గట్టిగా 2 ముళ్ళు వేసేసుకోండి, సరిపోయిద్ది. వేసుకున్న తర్వాత కొద్దిగా లాక్కోండి, జారకుండా ఉంటుంది, పట్టేసిద్ది. ఇంకా ఆ విధంగా లోపలికి ఒత్తేసుకొని ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఆ విధంగా లోపలికి అనుకొని కోవాలండి. ఇంకా సూది దారంతో ఆ చివరి సన్న కుట్టులాగా ఉంటుంది కదండి, ఆ కుట్టిని కుట్టుకోవాలి, సరిపోయిద్ది.
చూడండి ఆ జాయింట్ చేసి ఒకదాన్ని ఫోల్డ్ చేసి లోపలికి అనేయాలి. పైన ఒకదాన్ని ఉంచుకొని సన్నంగా చిన్నగా కుట్టేసుకోండి. మిషన్తో కుట్టేసుకుంటే ఏంటంటే బాగుండదండి, అతక్కపోయినట్టు ఉంటుంది, ఆడ కుచ్చు రాదు. నేను ఆ విధంగా వేసుకున్నాను కుట్టు. చూడండి లోపలికలా కుట్టు వేసిన దాన్ని లోపలికి అనుకోండి, మామూలుగా చివరన అంచుదాన్ని బయటకు అనుకోండి, బాగుంటుంది లుక్ వారీగా. ఆ విధంగా బాగా చూడండి ఫ్లవర్ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా వచ్చినాయో.